హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్. ఎంపీసీ టెక్స్ట్ బుక్స్ అని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీ బోర్డ్ ఎగ్జామ్ కి ఇది 15 మార్క్స్ కి వెయిటేజ్ ఉన్న చాప్టర్ కాబట్టి చాలా ఈజీగా సింపుల్ వేలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. 15 మార్క్స్ కి ఈ చాప్టర్ ఉంటుంది. 15 మార్క్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో మ్యాట్రిసెస్ అంటే ఏంటి? సో మ్యాట్రిసెస్ అంటే ఏదైనా ఎలిమెంట్స్ కానీ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మన టీవీ ఉందనుకోండి, టీవీయే కాదు మన మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ కూడా. సో ఈ ఫార్మేట్ లో ఉంటే ఇందులో చిన్నవి ఏముంటాయి? ఇక్కడ చిన్న బాక్సులు ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే స్క్రీన్ లోపల మళ్ళీ దీని లోపల మళ్ళీ చిన్న బాక్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా లైటింగ్ యొక్క స్పెసిఫికేషన్ ని ప్రొజెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవన్నీ ఒక పర్టికులర్ ఆర్డర్ టు ఫాలో అయ్యి లైట్ ని ప్రొజెక్ట్ చేస్తాయి. ఇవన్నీ ఇలా ఉండేటివన్నీ కూడా ఇవన్నీ లైటింగ్స్. ఇవన్నీ ఒక ఆర్డర్ లో పెట్టారు చూడండి, రెక్టాంగులర్ అరేంజ్మెంట్. ఇవన్నీ అరేంజ్ చేయొచ్చు మనం. సో 2 బుక్స్ ఉన్నాయనుకోండి. సో ఇదంతా చూడండి, ఒక రెక్టాంగులర్ ఫార్మేట్ లో అరేంజ్ చేసాం కదా, టేబుల్ కదా ఇది. టేబుల్ ఫార్మేట్ లో అరేంజ్ చేసాంగా. సో ఇలాంటి టేబుల్ మీకు ఆల్రెడీ తెలుసు. సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఇక్కడ టేబులర్ డేటాని మనం మ్యాట్రిసెస్ గా ఫర్దర్ గా ఎలా డిఫైన్ చేసుకోవాలి, డిస్కషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. డెఫినేషన్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం. మ్యాట్రిక్స్ ఇప్పుడే మనకు అర్థమైంది. ఏదైనా డేటాని రెక్టాంగులర్ ఫార్మేట్ లో ఫామ్ చేసాం అనుకోండి, అదే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ రెక్టాంగులర్ ఫార్మేట్. సింపుల్ గా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూస్తే మ్యాట్రిక్స్ ఈజ్ అన్ ఆర్డర్డ్ రెక్టాంగులర్ అర్రే. అర్రే అంటే ఏంటి? అరేంజ్మెంట్స్, నంబర్స్ అండ్ ఫంక్షన్స్. ఏవైనా ఉండొచ్చు, నంబర్స్ అండ్ ఫంక్షన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ద నంబర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9. రెక్టాంగులర్ బాక్స్ మనం ఇచ్చిన డేటాని, అరేంజ్ చేసిన డేటాని క్లోజ్ చేస్తాం. అంటే రెక్టాంగులర్ బ్రాకెట్స్ మనం ఇచ్చిన డేటాని రాస్తాం. సో ఇంకా చూడండి, నంబర్సే కాదు, ఫంక్షన్స్ కూడా. అంటే ఎక్స్ స్క్వేర్, 3x, sin x, cos x, tan x, x+1, x స్క్వేర్. ఇది కూడా ఫంక్షన్స్ కూడా కదా, ఎలిమెంట్స్. ఈ 1 ని ఎలిమెంట్ అంటాం. సో వాట్ ఈస్ ఇది ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో ఎలిమెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఎలిమెంట్. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఆర్ నంబర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఎనీథింగ్స్ అండ్ సింబల్స్. అంటే అక్కడ లోపల ఉండే రెక్టాంగులర్ అరేంజ్మెంట్ లో ఉండే ఆ నంబర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమంటాం అంటే మనం ఎలిమెంట్స్ అంటాం. సో అవి సింబల్స్ కూడా కావచ్చు, సో నేమ్స్ కూడా కావచ్చు. ఇవన్నీ రెక్టాంగులర్ బాక్స్ లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం ఇక్కడ అంటే మ్యాట్రిసెస్ అంటాం. సో బై క్యాపిటల్ లెటర్స్ దీన్ని మనం ఎప్పుడైనా రాయొచ్చు. A -1 2 √3 1 0 2 6 1 10. చూడండి, క్యాపిటల్ లెటర్స్ తో ఫామ్ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, క్యాపిటల్ Z తో కూడా చేయొచ్చు, క్యాపిటల్ X తో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. మనం ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు? రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. అర్రే మీన్స్ అరేంజ్మెంట్. లోపల ఉన్న నంబర్స్ కానీ ఫంక్షన్స్ కానీ మనం ఎలిమెంట్స్ అని పిలుస్తాం. మ్యాట్రిసెస్ ని క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ది ρ1, ρ2 అండ్ ρ3 గా పిలుస్తాం. అంటే ఏంటి? రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. సో మన మ్యాట్రిసెస్ లో అడ్డు వరుసల్ని రోస్ గాను, నిలువు వరుసల్ని స్ట్రైట్ గా ఉండే వాటిల్ని కాలమ్స్ గాను పిలుస్తాం. సో ఇట్ ఈస్ కాలమ్ 1, ఇట్ ఈస్ కాలమ్ 2, ఇట్ ఈస్ కాలమ్ 3. అర్థమవుతుందా? ఆర్డర్ చెప్పడానికి ఇది అవసరం. స్ట్రైట్ గా హారిజాంటల్ గా ఉండే వాటిని ఏమంటాం అంటే రోస్ అంటాం. స్ట్రైట్ గా వర్టికల్ గా ఉండే వాటిని కాలమ్స్ అంటాం. సో ఇక్కడ మనం ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్. ఒకసారి చూస్తే మనం క్యాపిటల్ దీంట్లోనే క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు మనం
A11 ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, A12 ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ రెండు A13 ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్, మూడు ఎలిమెంట్స్, జస్ట్ త్రీ కాలమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను త్రీ కాలమ్స్ ఉన్నాయి అనుకున్నా. సో A21 సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్, A22 సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, A23 సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్. ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని A11 అడ్రస్ యొక్క ఎలిమెంట్ యొక్క అడ్రస్ అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 యొక్క అడ్రస్ ఏంటి, 10 యొక్క అడ్రస్ ఏంటి చూడండి, ఎక్కడ ఉంది అది, థర్డ్ రోలో థర్డ్ కాలంలో ఉంది, అంటే A33 గా పిలవచ్చు దాన్ని. ఇట్ ఈస్ అడ్రస్ ఆఫ్ ది ఎలిమెంట్. ఈ ప్రాసెస్ ని అడ్రస్ అంటాం, ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఒకసారి చూద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఏ 1 √3 2 6 0 1 3 2 1 నేను కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఎన్ని ఉన్నాయి, 3 rows 3 కాలమ్స్. సో దాని యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే ఈ రెండు రిప్రజెంటేషనే దాని యొక్క ఆర్డర్ అవుతుంది. ఎలా రాస్తాం, సో 3/3 మ్యాట్రిక్స్ అని రాస్తాం. బై ఏంటి, ఇంటూ కదా సార్ మీరు రాస్తుంది. ఏ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. ఏంటది బై ఏంటి అంటే, దీన్ని ఎలా చదువుతామంటే 3/3 మ్యాట్రిక్స్ అని చదువుతాం, పైగా చదువుతాం ఇక్కడ. అదే మనం క్రాస్ ప్రోడక్ట్ అయితే క్రాస్ గా చదువుతాం, ఇంటూ మామూలుగా జనరల్ గా మనం ఇంటూ అని రాస్తాం, ఇక్కడ మనం బైగా దీన్ని రిప్రజెంట్ చేస్తాం. సో నేను ఒకటి రాస్తాను ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. క్యాపిటల్ ఏలో 1 2 3 4 ఉన్నాయి. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 row 2 rows, 1 2 2 కాలమ్స్. ఫస్ట్ రోస్ రాయాలి, తర్వాత కాలమ్స్ రాయాలి. సో అనదర్ ఎగ్జాంపుల్ 1 2 3 XYZ PQR. ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 3 rows. రాసేటప్పుడు ఫస్ట్ రోస్ రాయాలి, 1 2 3 3 కాలమ్స్. సో ఓకేనా. సో అనదర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ X అనే మ్యాట్రిక్స్ ఉంది, 1 2 3 4. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఇది. సో ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి, 1 row. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 కాలమ్స్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే లోపల ఉన్న మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా మనకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి ఎలిమెంట్స్ 1 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 2 2s 4, లోపల ఉండే ఎలిమెంట్స్ ఎన్ని 4 ఎలిమెంట్స్, 3 3s 9, లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 9. సో అలాగా. సో y అనే ఎలిమెంట్ నేను మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, XY PQ 1 2. ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 రోస్. ఆర్డర్ రాసేటప్పుడు బై పెట్టాలి. సో 1 2 కాలమ్స్ ఉన్నాయి, 1 2 కాలమ్స్, 3/2 దాని యొక్క ఆర్డర్ ఏమంటారు, దాన్ని ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. 3/2 3 2s ఎంత 6 ఎలిమెంట్స్ ఉంటాయి లోపల. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఎలా సార్ దీన్ని రిప్రజెంట్ చేయడం అంటే, ఆర్డర్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 rows ఉన్నాయి 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3/3 రాసాం. మనం రోస్ ని m గాను కాలమ్స్ ని n గాను రిప్రజెంట్ చేసి ఒక మ్యాట్రిక్స్ లో m ఇంటూ n, సో m rows n కాలమ్స్ ఉంటే దాన్ని m/n మ్యాట్రిక్స్ అంటాం. ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ m/n అని చదువుతాం. జనరలైజ్ చేసుకోండి మనం. సో m/n ఆర్డర్ ఉండే మ్యాట్రిక్స్ చేసుకొని మ్యాట్రిక్స్ యొక్క మనం రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదంతా ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, m rows ఉన్నాయి, దీంట్లో n కాలమ్స్ ఉన్నాయి. చూడండి m rows n కాలమ్స్, వాట్ ఇస్ ద అడ్రస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అడ్రస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని మనం aij తో చూపిస్తాం. aij ఫర్ ఎగ్జాంపుల్ i is equal to 1, j is equal to 2 అనుకోండి, అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అని అర్థం. సో i ఈక్వల్ టు 3, j ఈక్వల్ టు 3 అనుకోండి, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ అని అర్థం, థర్డ్ రోలో థర్డ్ ఇట్లా. సో ఇప్పుడు మనం ith రోలో j ఎలిమెంట్,
ఏఐజే అంటే జనరలైజ్ చేసి మనం ఇక్కడ ఎలిమెంట్ ని ఏఐజే తో రిప్రజెంట్ చేయొచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా మ్యాట్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్ విత్ ద ఆర్డర్ m/n. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో టైప్స్ ఏంటి? మ్యాట్రిసెస్ అంటే మీకు అర్థమైంది. సో వాట్ ఈస్ ద మ్యాట్రిసెస్? రెక్టాంగులర్ అర్రే ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఆర్ మేబీ numbers or functions or symbols or anything etc. మ్యాట్రిక్స్ లో ఫస్ట్ హారిజాంటల్ గా ఉండేటివి రోస్ అంటాం, రో 2, రో 3. వర్టికల్ గా ఉండేటువంటి ఏమంటాం? కాలం 1, కాలం 2, కాలం 3. సో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ రోస్ రిప్రజెంట్ చేస్తాం, రో. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో డిస్కస్ చేసాం మనం. తర్వాత సో రైట్, ఈ యొక్క అడ్రస్ చెప్పంటే ఏం చెప్తారు? ఏ ఎన్నో రోలో ఉంది? అది ఎన్నో రోలో ఉంది? ఫస్ట్ రో, సెకండ్ రో ఏ కాలంలో ఉంది? 1, 2. సెకండ్ కాలం A22 అని చెప్తాం. అదే వై యొక్క అడ్రస్ చెప్పంటే వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ వై? ఎలిమెంట్ వై. సో ఏ రోలో ఉంది? థర్డ్ రోలో A3 అండ్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ కాలంలో ఉంది A32 అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. కంటిన్యూషన్. ఆర్డర్ అంటే ఇది మన ఆర్డర్ గా రిప్రజెంట్ చేస్తాం. సో నంబర్స్ మనకు కౌంటబుల్ అయితే నంబర్స్ లో రాస్తాం. ఇన్ కేసు నంబర్స్ కౌంటబుల్ కాకపోతే ఎం రోస్ ని ఎం గా ట్రీట్ చేస్తాం. అండ్ కాలమ్స్ కౌంటబుల్ కాకుంటే ఎన్ గా ట్రీట్ చేస్తాం. ఎం రోస్ ఎన్ కాలమ్స్ ఉండే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంతంటే m/n అంటే రాస్తాం. ఎం రోస్ ఎన్ కాలమ్స్ ఉన్న మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n అని రాస్తాం. టైప్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో రో మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద రో మ్యాట్రిక్స్? రో మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ హ్యావ్ ఓన్లీ వన్ రో. ఎలా ఉండొచ్చు? ఓన్లీ ఒకటే రో ఉంటుంది. సో ఆర్ XYZ is also a row matrix. A matrix having only single row. రో మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? ఎన్ని రోస్ ఉన్నాయి? 1. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 కాలమ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద కాలమన్ మ్యాట్రిక్స్? What is a column matrix? A matrix have only one column, X, Y, Z, or P, Q, R, S. Matrix have only having column. అంతే, అర్థమైంది కదా? సో రైట్. సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3 రోస్. అండ్ వాట్ ఈస్ ద కాలం? 1. సో ఎన్ని రోస్ ఉంటాయి? 1, 2, 3 రోస్. వాట్ ఈస్ ద కాలం? ఎన్ని ఉన్నాయి? కాలం జనరలైజ్ చేసి ఎలా రాయొచ్చు? రో మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్, కాలం మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏఐజే అని రాస్తాం. ఎం రోస్ ఎన్ కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? ఓన్లీ 1 రో. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్నైనా ఉండొచ్చు కాలమ్స్, రో మాత్రం 1 ఉండొచ్చు. ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఈ జనరలైజ్ చేసి దీన్ని ఎలా రాయొచ్చు? ఏఐజే ఎన్ని రోస్ ఉన్నాయి? ఎన్ని రోస్ అయినా ఉండొచ్చు, బట్ కాలమ్స్ ఒక్కటే ఉండాలి. ఎం రోస్ 1 కాలం అని రాయొచ్చు. ఈ జనరలైజేషన్ పెట్టి రాయిస్తాం మనం. ఓకేనా? సో ఒక మ్యాట్రిక్స్ లో సింగిల్ రో ఉంటే రో మ్యాట్రిక్స్, అదే సింగిల్ కాలం ఉంటే దాన్ని ఏమంటామంటే కాలం మ్యాట్రిక్స్. జనరలైజ్ చేసి ఇలా రాస్తాం, జనరలైజ్ చేసి కాలం ని ఇలా రాస్తాం. సో ఇస్ ఇట్ క్లియర్? సో వి మూవ్ ఫార్వర్డ్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్. వెరీ ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్క్వేర్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్? Number of rows equal to number of columns in any matrix is called square matrix. Number of rows ఏమవ్వాలి? Number of rows is equal to number of columns is any matrix is called square matrix. అంటే ఎలా? m rows ఉంటే n వాల్యూస్ కి ఈక్వల్ అవ్వాలి, కాలమ్స్ కూడా సేమ్ ఉండాలి. అంటే దీన్ని జనరలైజ్ చేసి ఎలా రాస్తాం? ఏఐజే మ్యాట్రిక్స్ ఇస్ where m is equal to n. That is ఏమని రాయొచ్చు? aij ఓన్లీ m/n ప్లేస్ లో కూడా m తీసుకోవాలి. m/m మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇస్ ఇట్ క్లియర్? స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి చూడండి. సో వాట్ ఈస్ 1, 2, 3, 1, 2, 3, 1, 4, 3, 2, 3, 4.
ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్, 3/3. సో ఆర్డర్ లో ఉండే m ప్లేస్ లో ఉండే నంబరే n ప్లేస్ లో ఉండేది అనుకోండి, అలాంటి మ్యాట్రిక్స్ ఏమంటామనంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు అనేది ఎగ్జాంపుల్, ఏబిసి XYZ PQR. ఇట్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్? సో ఇన్ కేస్ ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రాసుకుందాం మనం. 1 2 3 ఇక్కడ 1 2 3 4 ఏమవుతుంది? ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 రోస్, 1 2 3 4 కాలమ్స్, 4/4 మ్యాట్రిక్స్, 4/4. m రోస్ అంటే m is equal to 4, n కాలమ్స్ అంటే n వాల్యూ ఆల్సో 4. i ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? రెండు సేమ్ అయ్యేలా m is equal to n సేమ్ అయింది కాబట్టి సో దాన్ని ఏమంటాం మనం? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఇక్కడి నుంచి ఇక్కడ ఎలిమెంట్స్ అన్నిటిని మనం డయాగ్నల్ అంటాం. ఏమంటాం? స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఇక్కడ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకుంటే మనం ఏంటి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? AYR4 ఇవన్నీ కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం దీన్ని. సో ఇక్కడ నుంచి మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసామనుకోండి, అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఎ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈజ్ కాల్డ్ ట్రేస్. అంటే ఎలా రాయొచ్చు? సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈజ్ కాల్డ్ ట్రేస్. ట్రేస్ అంటే ఎలా రాస్తావు? 1 + 4 + 4 దీనికి, దట్ ఈస్ 9. దీనికి ఏమవుద్ది? ఏ ప్లస్ ట్రేస్ ఏమవుద్ది? A + Y + R + 4 is equal to trace element of the matrix. Is it clear? So trace is a very important for 2 marks or any 1 mark question. Trace అంటే ఒకసారి చూద్దాం మళ్ళీ. Trace of matrix. Sum of the elements in principal diagonal in a square matrix is called trace. For example, capital A అనే దాంట్లో 1 2 3 6 - 1 3 2 4 and 6 ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఎంతో కనుక్కోవాలి. సో దీని ఎలా రాస్తాం? ట్రేస్ ఆఫ్ ఏ అని రాస్తాం ఇలా. సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 + -1 + 6. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్, దిస్ ఈస్ 1 - 1 6. వీటిని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ కదా, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ 1 - 1 + 6, that is 6. Your answer 6. Trace of the matrix A is 6. Very easy. 2 marks కానీ 1 mark కానీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, చేసుకోండి. నెక్స్ట్ డయాగనల్ మ్యాట్రిక్స్. డయాగనల్ అంటే అర్థమైంది కదా, ఇది డయాగనల్. డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఉండి, డయాగనల్ ఎలిమెంట్స్ అంటే డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఉండి రిమైనింగ్ అన్ని 0 అయ్యాయి అనుకోండి, అలాంటి మ్యాట్రిక్స్ ఏమంటాం మనం? డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. Diagonal matrix is called all non-zero diagonal elements are 0. Example, capital A తీసుకుంటున్నా నేను. 1 0 0 0 3 0 0 0 6 ఉంది. డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? 1 3 6 డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. రిమైనింగ్ ఆల్ జీరోస్ చూడండి. సో డయాగనల్ కి అబవ్ సైడ్ ఉండేది, డయాగనల్ కి బిలో సైడ్ ఉండేది 0. అంటే ఏంటిది? A11 అంటే ఇది, ఇది అంటే ఏ రాస్తాం? A22, దీన్నే రాస్తాం A33. ఇవి తప్ప రిమైనింగ్ అన్ని జీరోస్ చూడండి. AIJ ఈజ్ ఈక్వల్ టు 0, AIJ నాట్ ఈక్వల్ టు రిమైనింగ్ అన్ని కూడా I ఈజ్ ఈక్వల్ టు J అయింది కదా ఇక్కడ. I వాల్యూ 1 J వాల్యూ 1. ఇక్కడ చూడండి I వాల్యూ 2 J వాల్యూ 2. ఇక్కడ చూడండి I వాల్యూ 3 J వాల్యూ 3. ఇవన్నీ ఈక్వల్ అయిన దగ్గర మాత్రం నంబర్స్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ జీరోస్, రిమైనింగ్ ఆల్ జీరోస్. AIJ ఈక్వల్ టు 0, I నాట్ ఈక్వల్ టు 0, రిమైనింగ్ ఆల్ జీరోస్. ఇలాంటి మ్యాట్రిక్స్ మనం ఏమంటాం? డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. అనదర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ B X 0 0 0 P 0 0 0 Q రాసుకోవచ్చా? ఇట్ ఈస్ అ డయాగనల్. డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, రిమైనింగ్ అన్ని జీరోస్. అలాంటి మ్యాట్రిక్స్ మనం ఏం చేస్తామంటే
డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. సో అనదర్ వన్ స్కేలార్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఉండి ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప మిగిలిన అన్ని జీరోస్ అయ్యి డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏదైనా ఒక నంబర్ గాని ఏదైనా ఒక నంబర్ తో మల్టిపుల్ అవుతా ఉంటే అలాంటి మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. సో అంటే ఎలా ఉండాలి? డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవ్వాలి? ఏదైనా ఒకే నెంబర్ అయి ఉండాలి. రిమైనింగ్ ఆల్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. చూడండి ఇక్కడ ఏజే ఈక్వల్ టు జీరో, రెండు ఈక్వల్ కాన్ దగ్గర జీరో అయిపోవాలి, ఈక్వల్ అయిన దగ్గర సమ్ సేమ్ నెంబర్ ఉండాలి, కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ చూస్తే మీరు సో ఎలా ఉంటది? 1 0 0. సో 2 తీసుకోండి, 0 2 0 0 0 2. సో డయాగ్నల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సేమ్ అవ్వలేదా? రిమైనింగ్ ఆల్ జీరోస్ అవ్వలేదా? బి అనే ఎలిమెంట్స్ x 0 0 0 x 0 0 0 x. సో ఇలాంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం ఏమని పిలుస్తాం? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవ్వాలి? ఇక్కడ సేమ్ అవ్వాలి, రిమైనింగ్ ఆల్ జీరోస్ అవ్వాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూడండి, ఇది సింపుల్ గానే. దీని తర్వాత డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో అవ్వాలి, డయాగ్నల్స్ ఎలిమెంట్స్ కానటివన్నీ కూడా చూడండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 అవ్వాలి, రిమైనింగ్ ఆల్ జీరోస్ అవ్వాలి. సో ఇదే కదా, కే ప్లేస్ లో 1 పెడితే సరిపోతుంది, జనరల్ గా రాసే డెఫినేషన్ ఏజ్. సో ఈ జీరో మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో మ్యాట్రిక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ జీరో ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? జీరో ఆఫ్ ద మ్యాట్రిక్స్. దీన్ని ఓతో డిఫైన్ చేస్తాం, దీన్ని క్యాపిటల్ ఐ తో డిఫైన్ చేస్తాం. సో ఓకేనా? సో టైప్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ వచ్చేదానికి లేదా 1 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఒకసారి ఫోకస్ చేసి టెక్స్ట్ బుక్స్ లో ఉన్న డెఫినేషన్ తెచ్చుకునేదానికి ట్రై చేయండి. Matrices are equal with the same order. Their corresponding elements are equal. Equality of matrices అంటే 2 matrices or 3 matrices, 2 or more matrices are said to be equal matrix. They have same order. And equal means first element is equal to first element in the second matrix. చూడండి ఇక్కడ 2 matrices are A, B are 2 matrices which said to be equal order. ఈక్వల్ సేమ్ ఆర్డర్ ఉండాలి అంటే 2/2 మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 6 3 2 6 9 ఉంది. ఇదే ఆర్డర్ లో ఇంకొక మ్యాట్రిక్స్ ఉండాలి, XYZ PQR ABC. ఈ రెండు చూడండి, ఈ రెండు అంటే ఈక్వాలిటీ అని అర్థం. 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి, 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి, ద సేమ్ ఆర్డర్. సో ఫర్దర్ స్టెప్ ఏంటి? Their corresponding elements are equal. What is the value of x? X equal to 1. What is the y value? Y is equal to 2. What is the z value? 3. P value 1. Q value 6. R value 3. And what is the A value? A value 2. B value 6. C value 9. This is the property of equality of 2 matrix. It is a very important. సో 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ లో దీని మీద పబ్లిక్ చాలా సార్లు క్వశ్చన్ అయితే వచ్చింది. సో కాబట్టి ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ ఇఫ్ 2 matrices are equal with the same order, their corresponding elements are equal. This is the way of solving 2 matrices are equal. So unknown numbers ABC are x1 y PQR. So is it clear? So operations of the matrix ఇవన్నీ కూడా ఫర్దర్ గా మనం ఈ చాప్టర్ అంటే ఈ చాప్టర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, అడిషన్ ఏంటి, సపరేషన్, మల్టిప్లికేషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పుకునేదానికి ట్రై చేద్దాం. షల్ వి గో టు ఎక్సర్సైజ్ 1, ఫస్ట్ ఎక్సర్సైజ్.